రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని బీహార్ భవన్ లో చంద్రబాబు నాయుడు నితిన్ నబీన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నితిన్ నబీన్ యువకుడు మరియు ఉత్సాహవంతుడు అని, పార్టీలో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం బీజేపీకి ఎంతో మేలు చేస్తుందని చంద్రబాబు కొనియాడారు. జాతీయ స్థాయిలో ఇటువంటి కీలక పదవికి యువ నాయకత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా పార్టీలోకి కొత్త శక్తి వస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధికి నితిన్ నబీన్ తన వంతు కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా భవిష్యత్తులో కలిసి పనిచేస్తూ దేశాన్ని మరింత బలోపేతం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి